హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో మనందరికీ తెలుసు కదా, వాటర్ 0 degrees Celsius దగ్గర మంచిగా మారుతుంది. అండ్ చుట్టూ ఉన్న టెంపరేచర్స్ని బేస్ చేసుకొని సమ్ టైమ్స్ సాలిడ్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్కి కూడా వస్తుంది. లిక్విడ్ ఫామ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదైతే కంటైనర్ ఉంటుందో ఆ కంటైనర్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ రూపంలోకి వచ్చేస్తుంది. అలానే ఆయన కూడా. సో ఏవైతే స్క్రిప్ట్స్ ఆయన దగ్గరికి వస్తాయో, ఏవైతే రోల్స్ ఆయన దగ్గరికి వస్తాయో, ఆ రోల్స్లోకి ఆయన ఇట్టే లిక్విడ్ ఫామ్లాగా పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఆ రోల్స్కి న్యాయం చేస్తారు. అలానే మంచి ఎలా ఉంటుంది చూడ్డానికి, తెల్లగా, చల్లగా అండ్ తేలిగ్గా ఉంటుంది. అండ్ ఆయన కూడా సేమ్ ఎస్ తెల్లగా ఉంటారు. అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చక్కగా నవ్విస్తూ వాళ్ళందరి ఆశీస్సులతో చల్లగా ఉంటారు. అండ్ మనిషి అంతా బరువు కాదండి, చాలా తేలిక, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అంతా ఇలా వదిలేస్తారు కాబట్టి ఎప్పుడు తేలిగ్గా ఉంటారు. సో అర్థమైపోయే ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత డెఫినెట్గా అర్థమైతే ఆయనే మన మంచు మనోజ్. సో ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో అండి. వామ్మో, ఎటు నుంచి ఎటు అలా 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 వచ్చి అసలు క్రేజీ కదా అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం నాకు సంతోషంగా ఉంది. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఫిల్మ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఓకే, అవుట్పుట్ వచ్చేసింది, ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సూపర్ హ్యాపీ అండి. ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ భైరవం అండ్ భైరవ్ ఇమీడియట్లీ మిరాయ్, ఇవి రెండు దే బోత్ ఆర్ డిస్టింక్ట్లీ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ భైరవంలో నేను ఇప్పటివరకు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. డైరెక్టర్ గారు విజయ్ గారు ఐ షోడ్ మీ నా కంప్లీట్లీ డిఫరెంట్ అవుతారండి. ఓకే, సో అనిపించింది అంటే భైరవం ట్రైలర్ లాంచ్లోనే మీ స్పీచ్, అంత ఇమోషనల్ స్పీచ్ చూసే ఈయనకి ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా. Me being away from movies for some time obviously made me miss films a lot. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి I was always into films and child artist గాను ఎప్పుడు ఆల్వేస్ ఫిల్మ్స్ 19 yearsకే దొంగది చేయడం. అండ్ సో ఆ గ్యాప్ అప్పుడు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ తిరిగి ఈరోజు ఎప్పుడు వస్తుందా అని ఆ రోజు రానే వచ్చింది భైరవ రూపంలో. అండ్ ఆ రోజు ఏవి కట్ చేయడం ఆల్సో ఇట్ జస్ట్ ఒక రివైండ్ లాగేసి ఒక తెలియని బరువు, ఒంట్లో ఉన్న బరువు అంతా మీరు చెప్పినట్టే తేలిగ్గా అయింది కదా, ఆ రోజుతోనే తేలిగ్గా నేను. ఓకే, సూపర్. అండ్ ముగ్గురు హీరోస్, మల్టీ స్టార్ ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ ఎలా బ్యాలెన్స్ చేసుంటారు రోల్స్కి తగ్గ వెయిట్ని అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఆ ఫామ్లో చూస్తే మీరేం చెప్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండి. డైరెక్టర్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి, అండ్ దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ అనమాట. అండ్ సో మీరు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది, పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంటుంది. ఈచ్ క్యారెక్టర్ బ్రింగ్స్ ఇట్స్ ఓన్ యూనిక్ డిఫరెన్స్. ఓకే, అంటే మ్యాక్సిమం సీన్స్ అన్నీ కూడా మీ ముగ్గురు మధ్యలోనే ఉంటాయి, లేదంటే ఇండివిజువల్ సీన్స్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి? ఇండివిజువల్ సీన్స్ ఉన్నాయి, ముగ్గురు మధ్యలో ఉన్నాయి. అండ్ మేజర్ పోర్షన్స్ మా ముగ్గురు మధ్యలో ఉండే సీన్స్ ఆర్ మోర్ ఎమోషనల్, మోర్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. చూసాము, ట్రైలర్ సూపర్ ఉంది. కిందంతా కమెంట్స్లో అసెంబ్ల్ అవ్వనరా మనోజన్న ఫ్యాన్స్ అని చెప్పి లైకులు కొట్టడం అంతా. సో ఎక్కువ మిమ్మల్ని చూపించారు అనేది కొంతమంది చెప్తున్న మాట, మీరేమంటారు? నో, నాట్ ఎట్ ఆల్ అండి, దట్స్ నాట్ ట్రూ. ముగ్గురికి రేపు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, ఎవరిని తక్కువ చూపించలే, ఎవరిని ఎక్కువ చూపించలేదు. ఇట్ ఈస్ జస్ట్ మేబీ నేను ఇంకొంత రోహిత్ బాబాయ్ కంటే, మన సాయి కంటే, తమ్ముడి కంటే మేబీ కొన్ని ఎక్స్ట్రా ఇయర్స్ దూరంగా ఉన్నాను ఇండస్ట్రీకి. మేబీ దట్స్ వై అలా అనిపించేమో. కానీ ఇంపార్టెన్స్ అయితే మాత్రం ముగ్గురికి ఈక్వల్గానే ఉంది. అండ్ all three of us have equal and different characters. ఓకే, మేబీ మీరు అన్నట్టు నిజంగా ఆ గ్యాప్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్గా ఫీల్ చేసిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ఫీలింగ్తో చెప్తున్నట్టున్నారు. నిండుగా కనిపించుంటారు. ఎస్, సో మనం ఆబ్వియస్లీ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి మనం అట్లా మాట్లాడుకుందాం. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్, ఇంపాక్ట్ ప్లేయర్, ఇలా కొన్ని ఉంటాయి కదా. అవునా? వెరీ రాంగ్ పర్సన్. మరి ఏది మీకు లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అసలు? వాలీబాల్ అంటే నేను పర్సనల్గా ఆడే వాలీబాల్, గల్లీ క్రికెట్ ఆడతాను తప్ప ఐపీఎల్ ఫాలో అవ్వను. ఓకే, యా
అంటే టైం లేకనా ఇంట్రెస్ట్ లేకనా? రెండు మిక్స్ అనుకోండి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే ఆల్మోస్ట్ టైం చేసుకుంటాం కదా, సో ఐ గెస్ ఇంట్రెస్ట్ లేదే అనొచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్లో టైం చేసుకుంటాం దానికి. టైం లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ లేనట్టు మోస్ట్లీ. అంతే, దట్స్ వాట్ ఐ సీ ఇట్. కరెక్ట్. సో అయితే పంచభూతాల ఐడియా ఉంది కదా? అది గుర్తులేదండి. ఓకే, సో పంచభూతాలుగా మనం మాట్లాడుకుందాం, ఎవరు ఏ ఏ భూతం అని చెప్పి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నారా రోహిత్ గారు. ఆయన పంచభూతాల్లో ఆయన రోల్కి తగ్గట్టు చెప్పండి. ఆయన వాటరా, ఎయిరా, ఫైరా, ఎర్తా, స్కై? ఓకే, ఆకాశమే అనొచ్చు. ఆకాశమేనా? అంటే ఆయన రోల్కి తగ్గట్టు ఆకాశం. ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు ఆయన. అంతే. ఓ వావ్. మధ్యలో ఆయన దగ్గర తర్వాత వస్తాను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. భూమి. అయితే చాలా బరువు మోస్తూ ఉంటాడేమో ఆయన సినిమాలో, కరెక్ట్? నాకు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ మనోజ్ గారు. ప్యూర్ ఫైర్. ఫైర్ 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 ఫైర్. గజపతి వర్మ ఓన్లీ ఫైర్. ఓకే. అండ్ నేను 3 చెప్పిన ఎలిమెంట్స్ సినిమా చూస్తే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. అవును కదా, అయితే ఖచ్చితంగా అప్పుడు మ్యాచ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా అంటే ఇంకో 2 మిగిలాయి కదా, ఆ రెండిట్లో ఎవరిని ఫీల్ చేద్దాం? నిన్ను నన్ను. ఓకే, నన్ను ఫీల్ చేయండి. లేదు. సో గాలి, నిప్పు, ఐ మీన్ ఆకాశం. వాటర్ వదిలేసాము, భూమి చెప్పారు, ఫైర్ చెప్పారు, ఆయనేమో ఆకాశం చెప్పారు. ఆ గాలి ఈజ్ ద విండ్. ఎవరు? పంచభూతాలు ఫైర్. అవును, కన్ఫ్యూజ్ చేశారు నన్ను. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. అంతే. ఆకాశం. నీరు అంటే మా డైరెక్టర్ గారు. ఓకే. గాలి అంటే ప్రొడ్యూసర్ గారు. ఆయన డబ్బిస్తారు, అందరికి ఊపిరి ఆడుతుంది కాబట్టి ఆయన గాలి అనమాట. వెల్ సెడ్, వెల్ సెడ్. మంచు మనోజ్ గారు అనగానే ఎవ్వరై నువ్వు నన్ను కదిపావు అండ్ దేవత, ఓ దేవత, అండ్ ఇట్లా ఓ పిల్ల, ఓ పిల్ల, ఎన్ని సూపర్ డూపర్ సాంగ్స్ ఉన్నాయి కదా. అంటే ఇవి మిస్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఒక వర్గం ప్రజలకి మీరు ఇన్స్పిరేషన్ ఇన్ఫ్యాక్ట్ ఈ సాంగ్స్తో. సో మళ్ళీ ఎప్పుడు మేము ఇలాంటి సాంగ్స్ చూడొచ్చు? వెరీ సూన్ అండి. అండ్ ఫ్రమ్ జూన్ మై అదర్ ఫిల్మ్స్ ఆర్ స్టార్టింగ్. అండ్ ఎక్సైటింగ్ న్యూస్ కూడా మీకు జూన్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. అండ్ ఇట్స్ హైలీ ఎమోషనల్ లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాము. అండ్ దట్స్ గోయింగ్ టు బీ క్రేజీ. అండ్ సూన్ చెప్తాను దాని గురించి కూడా. అండ్ దర్స్ వన్ మోర్ హైలీ యాక్షన్ ఎమోషన్ విచ్ దట్స్ ఆల్సో కమింగ్ అవుట్. అండ్ దీస్ బోత్ విల్ క్యారీ గ్రేట్ సాంగ్స్ అండి. ద సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దట్. అంటే మీకు అనిపిస్తూ ఉంటుందా ఆ వెలితి మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఇటువంటి సాంగ్స్? ప్రతిరోజు అండి. ఇట్స్ అండ్ ఈ గ్యాప్లో కూడా వీ డిడ్ లాట్ ఆఫ్ సాంగ్స్. నా దగ్గర ఇప్పుడు చాలా బ్యాంక్ కూడా కలెక్ట్ అయ్యి ఉంది. సో బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ అలా వీఆర్ ప్లానింగ్ టు డూ సమ్ సింగిల్స్ ఫ్రమ్ మై వీ వాంట్ టు. నేను అచ్చు చేసుకుంది, నేను సింబు చేసుకున్నాను సాంగ్స్ ఇవన్నీ. సో వీ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ అ క్లస్టర్ అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు మరి సాంగ్స్ గురించి వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి సింగర్ నాకు తెలుసు అండ్ మన వ్యూవర్స్కి ఆడియన్స్కి అందరికీ తెలుసు. సో మీ ఫ్యాన్స్ ఈ సినిమాలో నేను పాడలేదు కాబట్టి నేను పాడను. నా కోసం ఒక్క 2 లైన్స్. అయ్యో నాకు అంత రాదండి పాట. అదేదో ఆ కంప్యూటర్తో మ్యాజిక్ చేస్తాడు అచ్చు. ఏం కాదు, నో నాట్ ఎట్ ఆల్. ప్లీజ్ 2 లైన్స్. నేను వదలను, ఇంటర్వ్యూ టైం అయిపోయి వాళ్ళు ఇలా చెప్తున్నా నేను వదలను. ఓకే, నువ్వు నా బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల, ఇక నువ్వు నేను కప్లింగ్ అంటే సలాం నమస్తే వరకు బేబీ. సూపర్. అండ్ అంటే ఇప్పుడు మనం ఒక ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ సీన్లో లేదంటే మీకు ఇచ్చిన ఆ రోల్లోనే ఉండటం అనేది జరుగుతూ ఉంటుందా, లేదంటే ఆ సీన్ అన్నప్పుడు వెంటనే రోల్లోకి వచ్చేయడం, కట్ చెప్పగానే ఎరా అన్నట్టు మీరు చిల్గా అయిపోతూ ఉంటారా? డిపెండ్స్ అపాన్ ద సీన్ అండి. అంటే సినిమా అంతా అదే మూడ్లో ఉండం కాబట్టి దెల్ బీ లైటర్ సీన్స్ అప్పుడు అది ఉండదు. హై ఆన్ ఎమోషన్ ఉన్నప్పుడు ఇట్ టేక్స్ ఎ మినిట్ టు గెట్ ఇన్ దేర్ అండ్ ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. ఎంట్రీ ఫాస్ట్గా ఉన్నా దాని నుంచి రీలౌట్ అవ్వడం ఇట్ టేక్స్ 2 to 3 minutes టు గెట్ యువర్ బ్రెత్ కానీ. అండ్ దట్ ఎమోషన్ అన్ని నరాలు గిరాలు అన్ని బ్లడ్ అంతా తలకి ఫ్లేర్ అప్ అయిపోద్ది కదా. సో అది కామ్ డౌన్ అయ్యేదానికి ఇట్ జస్ట్. ఓకే,
అండ్ అల్లరి పిల్లాడైతే మీరే మాకు తెలుసు. సో వాళ్ళు ఏం తక్కువలే కాదు. రోహిత్ కనిపించడు, తమ్ముడిది క్యూట్గా చిన్నపిల్లల్లాగా అల్లరి ఉంటుంది, నాది ఇన్ బిట్వీన్ మామూలు అల్లరి ఉంటుంది అంతే. ఏం కాదు, మీరే అల్లరి వాళ్ళు. అందరి దగ్గరికి వెళ్ళి మీరే నవ్విస్తారు, గిలిగింతలు పెడతారు. సో ఏదైనా ఒక ఫన్నీ సీన్ ఉందా మీ షూటింగ్ స్పాట్లో? అయ్యో మోర్ 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 డైలీ ఫన్నే మా సెట్లో. అలా అడిగితే ఏదో చెప్పగలను. బాగా నవ్వుకున్న సందర్భం ఎవరినైనా ఏడిపించారా, ప్రాంక్ చేశారా? చేస్తూనే ఉన్నాం. ఉన్నామంటే ఎవరున్నారు మీ గ్యాంగ్లో? అందరూ మార్చి మార్చి చేసుకుంటూ ఉంటారండి. బాగా ప్రాక్టీస్ అందరే ప్రాక్టీస్ సెట్లో. ఓకే. మా కో డైరెక్టర్ గారిని నేర్పించేటోళ్ళం అనమాట. నేను వెళ్ళి, ఓకే సార్ రోహిత్ గారు వెళ్ళిపోయారు సార్, ఆయనకి ఏదో అయింది, అసలు సీరియస్ ఎవరో ఏదో డైరెక్ట్ వెళ్ళిపోయారంట, ఆ టక్కుని ప్యానిక్ అయిపోయేటోళ్ళు అనమాట. సో యా, చౌదరి గారితో ఎక్కువ ఆట పెట్టిస్తూ ఉంటాం. సో దట్స్ వన్ థింగ్. ఇంకా అలా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఏదంటే టక్కన అడిగితే ఆగిపోతుంది, ఏది రావట్లేదు. బట్ చాలు, ఇది చాలు. ఈ టైప్ ఆఫ్ ఏదో ఒకటి చెప్పేవి చాలా. ఓకే, అంటే మనకున్న టైంలో చాలా Yes. ఎస్. అండ్ మనం ఇప్పుడు కొంచెం పర్సనల్ విషయానికి వద్దాము. మీ పర్సనల్ నాకు ఎందుకండి ఇప్పుడు? మీ పర్సనల్ ఓహో, గురించి నా పర్సనల్ చెప్పండి. ఎప్పుడు ఇలానే అసలు మిరపకాయ లాగా. నెక్స్ట్ మిరాయి కూడా వస్తుంది ఇలా. యా, సో మిరాయి మిరపకాయ కాదండి, ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే మిరాయి మిరా అలా వచ్చింది, అలా కలిపేసారు. అలా కలిపారా? ఓకే. ఎస్, మిరాయి గురించి ఏమైనా షేర్ చేస్తారా? ఆబ్వియస్లీ ఇది బైరోన్ గురించి, బట్ యా, మిరాయి గురించి. మిరాయి గురించి ఈ వీకే మీకు వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ట్రైలర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. విత్ ఇన్ అ వీక్ ఆర్ సో మీరు ఆ ట్రైలర్ చూస్తారు, అప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే. అండ్ మనోజ్ గారు అంటే ఎప్పుడు కూడా సొసైటీకి సంబంధించి ఏ ఇన్సిడెంట్స్ ఉన్నా సరే వెంటనే స్పందిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళి మీరు ఫ్యామిలీస్ని పరామర్శించడం కానీ, ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆ పోరాటం అనేది మీలో కనిపిస్తూనే ఉంటుంది. మీ ట్వీట్స్ చూసినా సరే, లేదంటే మీరు మాట్లాడే స్పీచ్లు చూసినా. సో దానికి తగ్గట్టు మీరు ఫిల్మ్ ఏమన్నా దానికి ఒక యాడ్ ఆన్ యాసెట్లా తీసుకుంటారా? లైక్ ఇన్స్పైర్ చేసేలాగా ఏమైనా రోల్స్ చేయాలని? అండ్ అఫ్ కోర్స్ అలాంటి రోల్స్ వచ్చినప్పుడు ఇంకా బాగా ప్రాణం పెట్టి ఇన్వాల్వ్ అయ్యి చేస్తాయేమో, మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. బట్ పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ మూవీ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండి. అండ్ ఎస్, పర్సనల్గా ఒక యాక్టర్కి హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇంపాక్ట్స్ ఆన్ స్క్రీన్, హౌ వీ ఎమోట్స్ ఇట్, దట్ ఐ అగ్రీ. బట్ దెన్ నా పర్సనల్, నా ఒక సిద్ధాంతాలు, నా ఇది తీసుకొచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీలో రుద్దాలి, దాని త్రూ చేయాలనేది ఎప్పుడైనా ఒకసారి నేను ప్రొడ్యూస్ చేసుకొని ఒక సినిమాగా తీసుకుంటే ఓకే, కానీ ప్రతి సినిమాలో అది కంటెంట్ ఉండాలనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ హెల్తీ ప్రాక్టీస్. సో ఎవరి సినిమా వాళ్ళకి వాళ్ళ విజన్తో వదిలేస్తే ఐ థింక్ దట్స్ హౌ ఇట్ మేక్స్ ఎవ్రీ ఫిల్మ్ ఏ యూనిక్ ఫిల్మ్. ఓకే, మరి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము మార్చ్ నుంచి? ఎస్ అండి, బట్ నథింగ్ నౌ యాజ్ ఆఫ్ నౌ మార్చ్ నుంచి, బట్ విల్ లెట్ యూ నో సూన్. డైరెక్టర్స్ ఆన్ లిస్ట్ అంటే ఎవరైనా ఉన్నారా? సారీ అండి, డైరెక్టర్స్ ఎవరైనా లిస్ట్లో ఉన్నారా? ఉన్నారండి. నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ 90ml డైరెక్టర్ గారు శేఖర్ రెడ్డి గారు, ఓకే, అండ్ వన్ మోర్ నవీన్ గారు. సో ఇట్స్ ఆల్సో ఎన్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్. సో వీళ్ళతో వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అండి. ఓకే. సో మీరు ఇంతకు ముందు చెప్పినట్లు లైక్ మెన్షన్ చేశారు కదా, పర్సనల్ లైఫ్ అనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మన స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పి. సో మీకు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఆ ఇంపాక్ట్ని మీరు ఎంతవరకు కూడా అవాయిడ్ చేశారు? దట్స్ నథింగ్ కాల్డ్ అవాయిడ్, మేబీ ఛానలైజ్ అని చెప్పొచ్చు. హౌ డు ఐ ఛానలైజ్డ్ ఇట్? ఐ థింక్ స్పెషల్లీ ఈ మూవీ జరిగేటప్పుడు కరెక్ట్గా ఎమోషనల్ సీన్స్ జరిగేటప్పుడు there was some emotional trauma going on. So I think that energy perfectగా it channelized in couple of scenes where it was too close. So yeah, it happened to be, but not every time. And నేను కానీ ఒక యాక్టర్ కానీ ఎనీ యాక్టర్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ when they're emoting somewhat they'll connect to their personal ఇది. అంటే ఒక బాధ అన్నప్పుడు వాళ్ళకి బాధపడితే ఎలా ఉంటుందో సమ్ కనెక్షన్ when they go into it. సో యా, నాకు కూడా అలాంటి ఇంపాక్ట్ అవుతుంది when I do emotion scenes. ఓకే, ఇమోషన్ సీన్స్ కాబట్టి సెట్ అయింది. మరి ఏదైనా స్కెడ్యూల్లో ఏదైనా సీన్స్ని ఇప్పుడు కాదులే ఇది నెక్స్ట్ పెట్టుకుందాం అని ఏమైనా చేంజ్ చేశారా? బికాజ్ మీరు అప్పుడు ఇమోషనల్గా ఉన్నారు కాబట్టి. నో, నథింగ్ లైక్ దట్. ఎమోషనల్ ఉన్నప్పుడు ఆ సీన్ ఉన్నప్పుడు వీల్ ఛానలైజ్ టు, దట్స్ వాట్ ఐ సెడ్. అవాయిడ్ కాదు, ఛానలైజ్. ఓకే ఓకే. సో అవాయిడ్ చేయడం అంటే ఐఎమ్ నాట్ ఎ మ్యూజిషియన్. సో ఛానలైజ్. సో ఇఫ్ నాకు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉండి ఏదైనా ఉన్నా, ఆఫ్ సెట్ ఎనీ ప్రాబ్లం ఉన్నా, ఆన్ సెట్ వచ్చినప్పుడు ఇట్ యూస్ టు బి కట్ ఆఫ్. హౌ డిడ్ యూ ఛానలైజ్? ఎలాగా మారగలిగారంటే ఆ టాపిక్ మాట్లాడకుండా సెట్కి సంబంధించిన టాపిక్, మా
సరదా సరదా టాపిక్. ఇట్ వాస్ కంప్లీట్లీ షిఫ్ట్ ఆఫ్ మూడ్. అండ్ నా సెట్లో కూడా ఎవరు ఆ ఫీలింగ్ లేదు. డైరెక్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్, కోఆర్ట్ అందరూ. కానీ మేము సెట్లో మీరు ఎవరైనా ఆ రోజు బయట అక్కడ చూసి సెట్కి వచ్చి చూస్తుంటే వీడా ఇలా ఉన్నాడా అనేసి అది 100%, యా, దట్ వాస్ ద ఇది. అండ్ నో అండి, నెవర్. దట్ ఆల్వేస్ ఐ మేడ్ ష్యూర్ అది ప్యాకెటే తమ్ముడే. సో దట్ వాజ్ ఐ వాజ్ క్లియర్ అనమాట. ఓకే. బట్ అంటే ఇది కంప్లీట్లీ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మేబీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు అనుకోవచ్చు. మీరేమంటారు, లైక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ ఆర్? నో అండి, ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ సపోర్ట్ ఐ నీడెడ్ ఆర్ ఎనీబడి నీడెడ్. సో నాకు మై పీపుల్, మై ఫ్రెండ్స్ హూ వర్ కన్సర్న్, దే కాల్డ్ అండ్ స్పోక్, కలిసాం, వి స్పెండ్ టైం. అంతేగాని వాళ్ళు వాయిస్ అవుట్ చేయాలి, నా కోసం మీరు వాయిస్ అవుట్ చేయాలి, నేను ఒక్కడనే చాలు నా వాయిస్ అవుట్కి. సో నేను ఎవరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని నాకు మీరు హెల్ప్ చేయండి అని ఒక గడప తొక్కలేదు, ఒకరిని అడగలేదు, ఒక లీడర్కి ఫోన్ చేయలేదు. అండ్ రేర్లీ ఐ డెంట్ కాల్ ఎనీవన్. మోస్ట్లీ ఫోన్ చేసి నాకు ఇచ్చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఏ ఛానల్స్ కూడా మీ ఛానల్స్కి ఫోన్ చేసి నేను డబ్బు ఇస్తాను ఇది చేయండి అనేది ఐ నెవర్ డిడ్ దట్. సో అందుకే మన ఫంక్షన్లో కూడా ఐ వాజ్ ఎమోషనల్ విత్ ద మీడియా ఛానల్స్ అండ్ విత్ ద సోషల్ మీడియా. ఒక రూపాయి ఇవ్వలేదు, నేను ఎవరికి ఫోన్ చేసి అడగలేదు. చైనా కూడా ఏది చేయకపోయినా నా వైపు చాలామంది నిలబడారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్. అండ్ ఏదైతే నేను ఇంతకు ముందు కష్టపడానో, నా మీద ఏదైనా నాకుంటూ కొంచెం పేరు సంపాదించుకున్నానో, అది యూనో మీరు దట్ వాజ్ రియలీ ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బై దట్ లవ్ ఐ గాట్ అండ్ సపోర్ట్ ఐ గాట్. ఎప్పుడు కూడా అండి నాకు అంటే అసలు పెద్దగా ఈ సినిమాలు లేదంటే ఈ మీడియాకి నేను దూరంగా ఉన్నప్పటి నుంచే మీ ఫ్యామిలీ నుంచే మిమ్మల్ని సెపరేట్గా చూసేవాళ్ళు. అప్పటి నుంచే ఈయన అసలు మంచు మనోజ్ అబ్బా ఫ్యామిలీలో కరెక్ట్గా మాట్లాడతాడు ఇట్లాగా. సో అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నట్టున్నాయి కదా ఫ్యామిలీలో. డెఫినెట్లీ అవి మీరు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి దూరం పెరిగిందేమో అనుకోవచ్చా? అంటే ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వాళ్ళు ఏదంటే అదే అన్నట్లుగా మనం మాట్లాడితే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ఒపీనియన్ని డిఫరెంట్గా పోర్ట్రే చేస్తామో అప్పుడు డెఫినెట్గా అంతే అండి. దే కాల్ ఇట్, అదే ఈ మధ్య నేర్చుకుంటారు ఇవన్నీ, జనరేషనల్ కర్స్ అంటారు, వేరే అది అంటారు, విచ్ మేబీ ఐఎమ్ బ్రేకింగ్ దట్. సో అది బ్రేక్ చేసేటప్పుడు యూనో ఆల్ దిస్ మైట్ హ్యాపన్. అంతే. ఈయన ఎందుకు ఇంత సరదాగా ఇంత జాయ్ఫుల్గా ఎప్పుడు నవ్విస్తూ మాట్లాడతారు అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ లోపల ఇంత పెయిన్ని మీరు దాస్తూ పైకి ఇంత సరదా నవ్వుతూ మాట్లాడతారేమో అనిపిస్తుంది. బట్ నిజంగా మనోజ్ గారు ఇందాక అన్నట్టు నేను మీ సాంగ్స్తో ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నట్టు ఇప్పుడు నిజంగా మీరు కంప్లీట్లీ యాజ్ అ మనోజ్ చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉన్నారండి. వెరీ ట్రూ. ఎస్. అండ్ మనం అగైన్ భైరవం దగ్గరికి వస్తే బాయ్కాట్ భైరవం అని చెప్పి ఇప్పుడు కొంచెం సర్క్యులేట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తారు అసలు? ఎక్కడ సంబంధం లేకుండా తీసుకొచ్చేసి అన్నీ కలిపేసి ఇట్లా ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే విషయాల గురించి మీరు ఏం చెప్తారు? అండి, ఫ్యూ థింగ్స్ ఐ బీన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ఆల్సో హియర్ అండ్ దేర్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మూవీ వస్తుంది కాబట్టి నా ప్రమోషన్స్ కానీ ఇది కానీ నాకు అందరూ పంపిస్తుంటారు, నేను చూస్తుంటాను. అండ్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు బాధపడింది లేదు. ఆ రోజు స్టేజ్లో అప్పుడు అన్నింది కూడా ఆయన ఫ్లోలో ఆయన వీర పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను. సో అందుకే ఆ ఫ్లోలో అనేసారు. ఇప్పుడు నాకు చార్మినార్ నచ్చిందంటే తాజ్మహల్ నచ్చలేదని కాదు కదా. సో అలాగా ఆ ఫ్లోలో స్టేజ్లో ఆయన చెప్పేశారు. అది వెళ్ళిపోయి అది వేరేలా కనెక్ట్ అయింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ పొలిటికల్గా వై వుడ్ ఎనీవన్ ఈవెన్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ స్టేజ్. సో సినిమా అనేది ఒకరిది కాదు కదా, అందరు ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంది. అండ్ మేమంతా మా ప్రాణాలే పెట్టుకుని 9 సంవత్సరాల తర్వాత, రోహిత్ బాబు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది. అండ్ అందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అవుతుంటే ఇంకా 2025లో ఉన్నాం. ఇంకా ఎక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కలిపేశారు, ప్రొడ్యూసర్స్ని కలిపేశారు, అందరినీ కలిపేశారు. వీఆర్ ఆల్ డిఫరెంట్ చెందిన వాళ్ళు. ఒక నలుగురు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే హౌ కెన్ యూ పిక్చర్ దాట్? ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. అది నాకు అవ్వలేదండి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇదే. ఈరోజు పొద్దున కూడా చెప్పాను, ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సింగిల్ సినిమా డైరెక్టర్ కానీ ఏ క్యాస్ట్ అని చూసి మనందరం నెత్తి మీద పెట్టుకున్న హిట్ ఇచ్చామండి యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్గా. అండ్ అల్లు అరవింద్ గారు కూడా ఈ క్యాస్ట్ చూసి ఇచ్చారా, టాలెంట్ చూసి ఇచ్చారా. ఇక్కడ మన ఎంత గొప్ప ఇండస్ట్రీ అంటే అండి, ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ చూస్తే ఇప్పుడు రోజులు మీరు బయట సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి మచ్చం ఒక 50,000 పంపిమని ఎందుకు అంటారు.
అది తెచ్చేసరికి ఎంతో ఒకసారి ఓకే రెండు మూడోసారి అడిగినప్పుడు అది లేదురా అది ఇది అనేసి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఒక ప్రొడ్యూసర్ ఒక్కరు మాత్రమే టాలెంట్ చూసి ఈ టాలెంట్ మీద నమ్మి ఇతని మీద పెడితే ఓకే గెలుస్తాం మనం అని చెప్పి లిటరల్గా ఆయన పందెం కాసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా ప్యాషన్ మీద ఒక వ్యక్తిని టాలెంట్ నమ్మి పెట్టేది ఒక మన తెలుగు ఇండస్ట్రీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్సెల్ఫ్. అండ్ టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇండియాని టుగెదర్ తీసుకొచ్చేది సినిమా అండి. దట్ వీ షుడ్ సెలబ్రేట్. ఒక థియేటర్ లోపలికి వెళ్తే అందరూ కూర్చొని ఏ క్యాస్ట్ అని కూర్చోం కదా, అందరూ కూర్చొని సెలబ్రేట్ చేస్తాం. క్రికెట్ ఎలాగ యూనిటీ తీసుకొస్తున్నాం మన మధ్యలో. అండ్ ఐ థింక్ సినిమా ఇస్ ఆల్సో గ్రేట్ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ బ్రింగ్స్ ఆల్. అండ్ ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ ఇక్కడ లేవు. అండ్ మాకైతే అసలు లేవు. అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా వీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు దెమ్ ఆర్ టీచ్ దెమ్ ఆల్సో దట్, బికాస్ ఆల్రెడీ మన పాలిటిక్స్లోనూ స్టూడెంట్స్లోనూ వ్యాపించిపోతుంది. అందుకే నేను ఎప్పుడూ ఒకే మాట అంటుంటా, మనంతా ఒకటే కులం, ప్రేమికులం. సో అందరూ హ్యాపీగా వద్దాం, అందరూ ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమను పంచుదాం అంటాను. సో ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్ అండి. అండ్ ఎప్పుడో 20 years బ్యాక్ 15 years బ్యాక్ అప్పుడు మనిషి వాళ్ళ ఏజ్ అండ్ పీపుల్ చేంజ్. ఒకవేళ పెట్టినా ఆయన పెట్టలేదు. అండ్ ప్లస్ ఎవరో హ్యాక్ చేశారంటున్నారు. అండ్ ఎనీ సినారియో తీసుకున్నా పీపుల్ చేంజ్. ఆయన పెట్టిన ఆయన కూడా ఏదో సోషల్ మీడియాలో సర్ఫేస్ అయింది. అలా అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తా అన్నారు ఉస్తాద్ భగత్ సింగ్కి. అది ఎంతో ప్రేమ లేకపోతే సక్సెస్ఫుల్గా 2 సినిమాలు చేసి 3వ సినిమా చేస్తూ నేను వచ్చి చేస్తాను కానీ ఒకటే కండిషన్, పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్ డైరెక్ట్ చేయాలి నేను అని చెప్పేసి డైరెక్టర్ గారు అంటున్నారు. ఆయన అర్ధరాత్రి 3 గంటలు నిద్ర లేపి అడగండి, ఆయన అలా చీల్చుకొని నీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంటాడు. అంత ఫ్యాను అన్న, నా కుటుంబం నన్ను తిడుతున్నట్టు ఉంటుంది అన్న, ఇది అర్థం చేసుకోవట్లేదు అంటే దాన్ని నేను కనెక్ట్ అవ్వగలిగాను. సో అదే చెప్పి లేదు డైరెక్టర్ గారు, దీని ఎక్కడో మిస్అండర్స్టాండ్ అయింది, దీని అండర్స్టాండ్ లేండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి దీని వెనకాల ఎవరున్నా ఇది ఎంతో కష్టపడి ఎంతోమంది డ్రీమ్స్తో వచ్చే సినిమా ముందుకి ఏదో ఒక ప్రోపగాండా 2 ప్రోపగాండాస్తో సినిమాని ఊరికి డైవర్ట్ చేద్దాం చూడకండి. ప్లీజ్ సపోర్ట్ గుడ్ ఫిలిం, మన తెలుగు ఫిలిం, మీ తెలుగు హీరోలు అందరం కలిసి ఒక అద్భుతమైన తెలుగు సినిమా తీసాం. మీరందరూ సపోర్ట్ చేస్తే మేము ఎంత ఆనందంగా ఉంటాం. మీ బ్లెస్సింగ్స్ మా టోటల్ టీమ్కి అవసరం. సూపర్. అండ్ మనోజ్ గారు, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అయితే కాదు, కానీ అలా అనిపించవచ్చు. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మీలానే ఫస్ట్లో ఏ ఇన్సిడెంట్స్ జరిగినా ఇట్లానే స్పందించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పి ఆయన ఆ సినిమా చేయడం జరిగింది. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి రావడం, డైరెక్ట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా అట్లానే ఫైట్ చేస్తూ ఉంటారు సమాజం కోసం. సో మీరు కూడా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే పవన్ కళ్యాణ్ గారి దారిలో మిమ్మల్ని చూడొచ్చా? అది కాలమే నిర్ణయిస్తుందండి. బట్ ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ ఫర్ ఆల్ ది గుడ్ డీడ్స్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ప్రజల్ని హెల్ప్ చేయాలంటే ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఎస్ ఐ విల్ టచ్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. అండ్ పొలిటికల్గా అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందిని టచ్ చేయగలుగుతా అంటే డెఫినెట్లీ ద ఫ్యూచర్ విల్ డిసైడ్ అండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. రీసెంట్గా మంచు లక్ష్మి గారిది మీది ఒక వీడియో చూసాము. ఆవిడ స్టేజ్ మీద అట్లా నుంచుంటే మీరు వెనక నుంచి వెళ్ళగానే ఆవిడ కళ్ళలో నీళ్ళు పెట్టుకొని కూర్చొని మిమ్మల్ని హగ్ చేసుకుంటే చూసిన మా అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సో చాలా బ్యూటిఫుల్ ఇమోషన్, ఆ బాండ్ ఉన్నట్టుంది మీ మధ్యలో. సో ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏముందండి, చాలా రోజులైంది ఆ గ్యాప్లో చూసి మా అక్క నేను. అండ్ ఆ రోజు నేను ఐ వాజ్ షూటింగ్ నాన్ స్టాప్, షూట్ కూడా అవుతుంది. నేను వస్తానో రానో అని డౌట్లో ఉన్నింది. బట్ ఐ కుడ్ లక్కీగా ఆ రోజు కొన్ని షెడ్యూల్స్ చేంజ్ అయింది. ఐ డెంట్ టెల్. సో సర్ప్రైజ్గా రావడం అండ్ ఐ వాజ్ హ్యాపీ టు బీ దేర్. అండ్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఒక అక్కతోబుడు మధ్యలో. ఓకే, మీ ఇద్దరి మధ్య ఆ బాండ్ అలానే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా Thank you. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు ఇమోషనల్ అవుతున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మేము కంటిన్యూస్గా మిమ్మల్ని థియేటర్స్లో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ, డెఫినెట్లీ. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.